హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే విహా వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. మాక్సిమం సాటర్డేనే పెడతారు, ఎందుకంటే సాటర్డే హాఫ్ డే కదా, సో క్లాసెస్ కూడా డిస్టర్బ్ అవ్వవు అని. ఈసారి అయితే కొంచెం హాలిడేస్ ఎక్కువ వచ్చినాయి అని చెప్పి ఫస్ట్ 2 అవర్స్ కూడా క్లాసెస్ జరిగాయి. ఆ తర్వాత 2 అవర్స్ వీళ్ళకి పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేశారనమాట. నార్మల్‌గా అయితే మార్నింగ్ మనమే తీసుకెళ్ళాలి. పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు టైమింగ్స్ చెప్తారనమాట. ఆ టైమింగ్ లోపు మనమే మన పిల్లల్ని తీసుకువెళ్ళి సైన్ చేసేసి ప్రోగ్రెస్ కార్డ్ పేపర్స్ చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి అంతే. కానీ ఈసారి క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు. ఇంకా విహా వాళ్ళది సెకండ్ ఫ్లోర్ అనమాట. సో, నేను వెళ్ళాను. వీళ్ళకి 11-12:30 పేరెంట్ టీచర్ మీటింగ్. నేను 11:30, 11:45 ఆ టైంకి వెళ్ళాను. చాలామంది అప్పటికే రిటర్న్ అయిపోతా ఉన్నారు. సో, నేనైతే వచ్చేసాను. విహా ఎక్కడుందా అని చెప్పి విండోలో నుంచి చూస్తుంటే నన్ను చూసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. ఇంక బ్యాగ్ తగిలించుకొని వచ్చేయడానికి రెడీ అయిపోతుంది. చూడండి, వైట్ కలర్ బ్యాగ్ తగిలించుకుంది. తనే విహా. దూరం నుంచి మీకు క్లారిటీ ఉంటదో లేదో అని చెప్పి చెప్పాను. నేనిక్కడ టీచర్‌తో అయితే గనక ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ దాకా మాట్లాడానండి. పేరెంట్ టీచర్ మీటింగేనా అని చెప్పి నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. మనకు ఒక ఆపర్చునిటీ పిల్లల గురించి తెలుసుకోవడానికి, పిల్లల ప్రోగ్రెస్‌ని తెలుసుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్. సో, ఎవ్వరు కూడా మిస్ చేయకుండా పీటీఎంని ఖచ్చితంగా అటెండ్ చేయండి. ఈ పీటీఎం మీటింగ్‌లో మనం టీచర్‌ని ఏమేం క్వెషన్స్ అడగాలి అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మన పిల్లల అకాడమిక్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంది? అంటే స్టేజ్ ఫియర్ ఉందా లేదా? ఏమైనా బోర్డ్ మీద చెప్పి డ్రిల్లింగ్ ఇమ్మన్నప్పుడు డ్రిల్లింగ్ ఇవ్వగలుగుతున్నారా లేదా? టీచర్ అడిగిన క్వెషన్స్‌కి భయం లేకుండా, తడబడకుండా అందరి ముందు ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారా లేదా? క్లాస్ రూమ్‌లో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది? అంటే టీచర్ చెప్పిన మాట వింటున్నారా? వాళ్ళు అడిగిన దానికి సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారా? లేదంటే మ్యామ్ ముందు ఓకే అని చెప్పి పక్కకు తిరిగి చిరాకు పడటం, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మార్చడం అట్లా ఏమన్నా చేస్తున్నారా? రిమైనింగ్ స్టూడెంట్స్‌తో ఎట్లా ఉంటున్నారు? అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది? వాళ్ళతో సరిగ్గా మింగిల్ అవుతున్నారా లేదా? లేదా దూరంగా ఉంటున్నారా? వాళ్ళతో గొడవ పడుతున్నారా? వాళ్ళ మీద ఎక్కువ కంప్లెయింట్స్ ఇస్తున్నారా? లేదంటే మన పిల్లల మీద ఎక్కువగా ఏమైనా కంప్లెయింట్స్ ఒస్తున్నాయా? క్లాస్‌లో పిల్లలతో బిహేవియర్ ఎట్లా ఉంటుంది? ఈజీగా అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా? పిల్లలందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నారా? లేకపోతే ఫ్రీక్వెంట్‌గా గొడవ పడటం, అలగడం అట్లా చేస్తున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ పీటీఎంలో ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలండి. మన పిల్లల ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? ఒకవేళ ఏమైనా ఫాల్ట్ ఉంటే దాన్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? ఎగ్జామ్స్ జరిగిన ప్రతిసారి పీటీఎం కండక్ట్ చేస్తారు కాబట్టి, ఒక 3 మంత్స్‌కొకసారి మనం స్కూల్‌కి వెళ్తా ఉంటాము. సో, వెళ్ళి ఇలాంటి విషయాలన్నీ అడిగితే, మన పిల్లలు ఎక్కడైతే డౌన్‌ఫాల్ ఉన్నారో ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో ఆ ఫాల్ట్ ఏంటో కనుక్కొని, మనం దాన్ని ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటది. సో, వాళ్ళు సబ్జెక్ట్‌లో వెనకబడుకోకుండా అప్ టు డేట్ ఉంటారనమాట. సో, నేనిట్లా పేటీఎంలో కొంచెం సేపు మ్యామ్‌తో మాట్లాడి, ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది. విహానికి కొంచెం కోల్డ్ ఉంది. సో, వద్దు అని చెప్పేసి మేమైతే ఇంటికెళ్ళిపోయాం. మీకు ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈసారి మీరు పీటీఎంకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ క్వెషన్స్ అయితే రైజ్ చేయండి. That's all for today. Thanks for watching. Do like, share and subscribe to our channel. Name is Shravani.